మాకు కార్లు ఉన్నోడు కావాలి, మాకు సొంతంగా ఇల్లు ఉన్నోడు కావాలి, లక్షల్లో శాలరీ ఉన్నోడు కావాలి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి. సాఫ్ట్వేర్ చదివిన అమ్మాయికి సాఫ్ట్వేర్ అబ్బాయినే ఇస్తారంట, ఆ అబ్బాయికే ఇస్తారంట. మరి అట్లా సాఫ్ట్వేర్ చేసుకుంటే మరి హార్డ్వేర్ అబ్బాయిలు ఏం కావాలి? వీళ్ళు ఎప్పుడు తారాసపడాలి, వీళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, వీళ్ళు ఎప్పుడు జీవితాలు చక్కపరుచుకోవాలి? ఇది కాదు. హార్డ్వేర్ అమ్మాయికి సాఫ్ట్వేర్ అబ్బాయిని ఇచ్చి చేయండి, లెవెల్ అయిపోద్ది. సాఫ్ట్వేర్ అబ్బాయికి హార్డ్వేర్ అమ్మాయిని ఇచ్చి చేయండి, లెవెల్ అయిపోద్ది. అదేవిధంగా సాఫ్ట్వేర్ అమ్మాయి కూడా హార్డ్వేర్ అబ్బాయిని ఇచ్చి చేయండి, సరిపోతుంది. సాఫ్ట్వేర్ అంటే లక్షల్లో శాలరీలు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ వెనకమాల వచ్చే రోగాలు ఏంటో తెలియట్లేదు, వాళ్ళ వెనకమాల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటో తెలియట్లేదు. వాళ్ళు తర్వాత మ్యారేజ్లు చేసుకున్న తర్వాత ఒక వైవాహిక జీవితంలో ఒక శారీరక కలయికలో ఫిజికల్ టచ్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలియట్లేదు. ఇదేమీ తెలుసుకోకుండా సాఫ్ట్వేర్ ఏంటి? హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మ్యారేజ్ అయితే ఇక్కడ సంబంధాలు అనేవి చక్కబడతాయి, సంసారాలు అనేవి చక్కబడతాయి, పిల్లలు అనేవాళ్ళు పుడతారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ చదివితే హార్డ్వేర్ని పెళ్లి చేసుకోమను, చేసుకోదు. మళ్ళీ ఆస్తులు లేని పెళ్లి చేసుకోమను, చేసుకోదు. కొన్ని గవర్నమెంట్ జాబ్లు రైతులకు పిల్లల్ని ఇవ్వట్లేదు, ఇడ్లీ అమ్ముకున్నాడు పిల్లల్ని ఇవ్వట్లేదు, సోడా పడినాడు పిల్లల్ని ఇవ్వట్లేదు, టీ స్టాల్ పిల్లల్ని ఇవ్వట్లేదు, వంట మాస్టర్కి పిల్లల్ని ఇవ్వట్లేదు. వీళ్ళు ఏమైనా పోయి వంట మాస్టర్ అమ్మడే ఏమైనా పని చేస్తారా? రైతు అంటే రైతు చేసుకొచ్చుకుంటాడు, ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండదు. రైతు అంటే రైతు పని రైతు చేసుకుంటాడు, ఈ అమ్మాయి ఇంట్లోనే ఉండదుగా. ఇడ్లీ అంటే ఇడ్లీ అమ్ముకొచ్చుకుంటాడు, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండదుగా. ఈ అమ్మాయిని రోడ్డు మీద కూర్చోబెట్టాడుగా. చిన్న చిరు వ్యాపారస్తులకి అయితే అస్సలు పిల్లల్ని ఇవ్వట్లేదు. ఏంటిది? ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇటువంటి సమాజంలో అమ్మాయిలు పేరెంట్స్ ఉన్నటువంటి ఇటువంటి నైతిక విలువలు తెలియనిటువంటి సమాజంలో అబ్బాయిలు ఇప్పుడు ఎంతవరకు అని ఉంటారు. అందుకనే పెళ్లి కాని ప్రసాదులు పెరిగిపోతున్నారు, అలాగే పెళ్లి కాని పావనీలు కూడా పెరిగిపోతున్నారు. ప్రతి అమ్మాయి పేరు కూడా ఇప్పుడు పెళ్లి కాని పావని అని పెట్టుకుంటారు. అప్పుడు ప్రసాద్ అయితే ఇప్పుడు పెళ్లి కాని పావని. అమ్మాయికి 30-35 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేయకపోతే 35 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏం చేస్తుందయ్యా? ఒక 50 ఏళ్ళు వచ్చినాయి అనుకో, ఈ లోపల పిల్లలు లేటుగా పుడతారు. ఫస్ట్ అసలు పిల్లలే పుడతలేదు, లేట్ అయితే పెళ్ళి అనేది లేట్ అయితే పిల్లలే పుడతలేదు. చదువు